భారతదేశంలో సౌదీ అరేబియా యొక్క మూడవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని పరిగణించాల్సి ఉంటుంది. సో ఇక్కడ సౌదీ అరేబియా భారత్కి సంబంధించినటువంటి అంశాలను పరిగణించండి అని అంటున్నాం. ఇది క్వశ్చన్. సో ఇక్కడ చిన్న మిస్టేక్ వచ్చింది, అంశాలను పరిగణించండి అని అంటున్నాం. సో ఇలా ఈ పరిగణించాల్సినటువంటి అంశాలకి సంబంధించి స్టేట్మెంట్స్ రెండు తీసుకురావడం జరిగింది. ఒకటి, సౌదీ అరేబియా భారతదేశం యొక్క రెండవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అని అంటున్నాం. రెండవ స్టేట్మెంట్ వచ్చి భారతదేశం సౌదీ వ్యూహాత్మక భాగస్వామ్య మండలికి సంబంధించి 2019లో ప్రారంభించబడింది. సౌదీ అరేబియా భారతదేశంతో ఇటువంటి వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మొదటిసారిగా ఏర్పాటు చేసినది అని అంటున్నాం. ఇచ్చిన రెండు స్టేట్మెంట్లలో ఏది తప్పుగా ఉన్నది, మిస్టేక్గా ఉన్నటువంటి స్టేట్మెంట్ ఏమిటి అని చెప్పేసి అడగడం జరుగుతూ ఉంది. తప్పుగా ఉన్నటువంటి స్టేట్మెంట్ని మీరు ఒకసారి గుర్తించాలి. 1 మాత్రమేనా, 2 మాత్రమేనా, 1 మరియు 2 1 లేదా 2 కాదా? సౌదీ అరేబియా భారతదేశం యొక్క రెండవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంకా భారతదేశానికి సౌదీ అరేబియా రెండవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అని అన్నాం. రెండవ కాదండి, 4వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా గుర్తించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది తప్పుగా పరిగణించబడాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్, భారతదేశం సౌదీ వ్యూహాత్మక భాగస్వామ్య మండలికి సంబంధించి 2019లో ఇది ప్రారంభించబడింది. సౌదీ అరేబియా భారతదేశంతో ఎటువంటి వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మొదటిసారిగా ఏర్పాటు చేయడం జరిగింది అని అంటున్నాం. సో ఈ స్టేట్మెంట్ కూడా తప్పేనండి. సో ఎందుకు అని అంటే 2019లో వచ్చినటువంటి వ్యూహాత్మక భాగస్వామ్య మండలికి సంబంధించి వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మొదటిసారి అని అంటున్నాం. సో ఇలా మొదటిసారి అనేది 2019లో కాదండి, అంతకుముందు కూడా భారత్కి సౌదీ అరేబియాకి మధ్యన వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాలు అనేవి ఉన్నాయి. సో ఇలా భారత్కి సౌదీ అరేబియాకి మధ్యన మరి వ్యూహాత్మక భాగస్వామ్యాలను గురించి మాట్లాడాల్సి వస్తే మనం 2010లో కూడా ఇలాంటి పార్ట్నర్షిప్ స్ట్రాటజీ పార్ట్నర్షిప్కి సంబంధించినటువంటి భాగస్వామ్యాలు ఇరు దేశాల మధ్యన ఉన్నవి అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిల్లో ఏది తప్పుగా ఉంది అని అంటే 1 తప్పుగానే ఉంది, 2 తప్పుగానే ఉంది. కాబట్టి ఆన్సర్ అనేది ఇక 1 మరియు 2 అని అంటున్నాం. రెండు కూడా తప్పే. కాబట్టి ఈ రెండు తప్పుగా ఉన్నవి అనేటువంటి ఆన్సర్ సిగా చెప్పడం జరుగుతూ ఉంది. మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో సౌదీ భారత్ గురించి వస్తే, ఒకటి, భారతదేశానికి సౌదీ అనేది 4వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అని గుర్తుంచుకోవాలి. కానీ స్టేట్మెంట్లో మనం రెండవ అని ఇచ్చినాం కాబట్టి రెండవ అని ఇచ్చినప్పుడు అది తప్పు అవుతుంది. అలాగే ఇక్కడ 2010 నుంచే సౌదీ అరేబియాకి భారత్కి మధ్యన భాగస్వామ్య ఒప్పందాలు ఉన్నవి అనేటువంటి అంశాన్ని గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా దీనికి సంబంధించి మనం రైట్ ఆన్సర్ కోసం వెతికినప్పుడు మన రైట్ ఆన్సర్ అనేది ఇక్కడ తెలిసింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది.